Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is Zabardast and interesting topic, permutations and combinations. చాలా మంది భయపడతారు permutations and combinations, కానీ it's actually easy topic only. కొంచెం జాగ్రత్తగా గైడ్ లైన్ చేసుకుంటే you can solve easy problems like this. So let's solve a real time previous year question. ఇది మనకి 2016లో అడిగిన క్వశ్చన్. ఇది చూసుకుంటే there are 5 tasks and 5 persons. So 5 tasks ఉన్నాయి, 5 persons ఉన్నారు. ఓకే, టాస్క్ 1 కెనాట్ బి గివెన్ టు ఎయిదర్ 1 or 2. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనం టాస్క్ రాసుకుందాం. అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5. ఇది మనకి చూసుకుంటే కండిషన్స్ అని మనం రాసుకుందాం క్విక్గా. 1, 2కి ఇవ్వకూడదు. అంటే దీంట్లో పాసిబిలిటీస్ ఏమున్నాయి మనకి? 3, 4, 5. సో P3, P4, P5 పర్సన్కి వేయాలి. 1కి 2కి ఇవ్వకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, టాస్క్ 2 మస్ట్ బి అసైన్ టు ఎదర్ 3 or 4. టాస్క్ 2కి ఓన్లీ పర్సన్ 3 or పర్సన్ 4కి ఇవ్వడం జరగాలి. సో ఇది మన పరిస్థితి. మస్ట్ బి అసైన్. Every person is assigned exactly with one task. In how many ways can the assignment be done? ఇది మన కరెంట్ పరిస్థితి కాబట్టి ఫస్ట్ చూసుకుంటే ఫైనల్గా మనకి ఏం మిగులు ఉన్నాయి? 3 టాస్క్స్. దీంట్లో ఒక అతన్ని సెలెక్ట్ చేయాలి, దీంట్లో ఒక అతన్ని సెలెక్ట్ చేయాలి, దీంట్లో ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటిది? ఈ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఏం పరిస్థితి? దీంట్లోంచి 3 వేస్ వస్తాయి. అంటే P3 or P4 or P5. దీంట్లో ఖచ్చితంగా P3 కానీ P4 కానీ కూర్చోవాలి కాబట్టి P1, P2, P3 ఉండరు. అంటే దీంట్లోంచి వచ్చేది 2 వేస్ టు సెలెక్ట్. అండ్ ఈ ముగ్గురున్నారు, 3 టాస్క్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎగిరిపోతారు దీంట్లో మిగిలిపోయిన టాస్క్ ఏంటి పరిస్థితి? సో అప్పుడు 3 members 3 tasks అంటే ఎన్ని వేస్ వస్తాయి? వెరీ సింపుల్, 3 factorial వేస్ అంటే 6 వేస్ వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఆరా అండ్ ఫస్ట్ టాస్క్ అండ్ సెకండ్ టాస్క్ అండ్ థర్డ్ టాస్క్ అండ్ ఫోర్త్ టాస్క్ అండ్ ఫిఫ్త్ టాస్క్ అన్నీ చేయాలి కాబట్టి ఓవరాల్గా మన ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే వెరీ సింపుల్. 5 tasks 5 people, 1 task to 1 person కింద లెక్క చేసుకుంటే మనకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే దాంట్లో చూడండి, దీంట్లో 3 వేస్, 2 వేస్, 6 వేస్. సో వీటిని మనం నైస్గా 3 వేస్ ఇంటూ 2 వేస్ ఇంటూ 6 వేస్ అంటే 36 different ways in which you can get this work done. So answer is option C. సో ఇలాంటి క్వశ్చన్ less than 2 minutes or 1.5 minutes లో మనం సాల్వ్ చేసి ఒక బ్యూటిఫుల్ 2.5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. సో ఇది అరేంజ్మెంట్ ఆఫ్ డేటా కరెక్ట్గా చేసుకుంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబ్లం అట్లా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. A numeric clock has 3-digit pin using 1 to 7 digits 1 to 7. సో మన దగ్గర ఉన్న శాంపుల్ సెట్ ఏంటిది? ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ డిజిట్స్ ఉన్నాయి. డిజిట్స్ డూ నాట్ రిపీట్. ఇట్స్ ఎ 3-digit పెన్. అంటే మనకి ఎన్ని డాష్లు ఉన్నాయి ఇక్కడ? 3 dashes ఉన్నాయి. 1, 2, 3 dashes. సో ద డిజిట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఎనీ 2 digits, సో డిక్రీజింగ్ ఆర్డర్ అదొకటి ఉంది కండిషన్. ఇదో కండిషన్. అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ షుడ్ బి హియర్, లీస్ట్ షుడ్ బి టు ద లాస్ట్. ఎనీ 2 digits ఇన్ ద పిన్ డిఫర్ బై అట్లీస్ట్ 2 అన్నాడు. అట్లీస్ట్ 2 అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 షుడ్ బి ద డిఫరెన్స్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కావాలంటే 7, 5, 3 తీసుకోవచ్చు, ఇస్ యాక్సెప్టబుల్. కానీ 7, 6, 3 నాట్ యాక్సెప్టబుల్ బికాస్ ద డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 1. మినిమం 2 ఉండాలి. 7, 4 డిఫరెన్స్ 1, దీని డిఫరెన్స్ 3, దీని డిఫరెన్స్ 3. సో అట్లీస్ట్ 2 ఉండాలి. 2 and greater than 2 is fine.
కానీ అది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే మన డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇట్లాంటివి రావాలి విత్ లీస్ట్ డిఫరెన్స్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు, అంటే మీనింగ్ ఏంటిది? మినిమం 2 ఉండాలంటే adjacent numbers must not be there. This implies that consecutive numbers should not come. అంటే no 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ లిస్ట్లో మన గ్రూప్లో రాకూడదు. ఇది ఇట్స్ అ స్టాండర్డ్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ యూజువలీ గివెన్ ఇన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇట్లాంటి వాటికి ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా హ్యాపీగా వాడాల్సిన ఫార్ములా ఏంటంటే, ఈ కండిషన్ కాన్సిక్యూటివ్ నంబర్ షుడ్ నాట్ కమ్ అట్లా ఉన్నప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే n మైనస్ k ప్లస్ 1 k. ఈ ఫార్ములా వాడాలన్నమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ n మైనస్ k ప్లస్ 1 ck అని అర్థం అన్నమాట. ఈ ఫార్ములాని డైరెక్ట్గా వాడి ఇట్లాంటి ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఏమున్నాయి? n value is total number, k మనకు కావాల్సిన ఎన్ని డిజిట్ పిన్? 3 నంబర్స్ కావాలి, 3. సో దీనికి మనం ఫార్ములా వేద్దాం. 7 minus 3 plus 1, select 3 items, which is nothing but 7 minus 3 4, 4 plus 1 5, 5c3. 5c3 అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సింపుల్. 5c3 అంటే వెరీ సింపుల్గా చూడండి, 5c3 is nothing but 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 4 into 3, కింద 3 with c ఉంది కాబట్టి ఇట్స్ అ కాంబినేషన్, జస్ట్ సెలెక్టింగ్ థింగ్స్. సో దీంట్లో అరేంజ్మెంట్ ఉండదు. మళ్ళీ ఎందుకు ఉండవు? ఎందుకంటే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి 7 5 3 రావాలి, 6 4 3 రావాలి. దాన్ని అరేంజ్ చేసుకోవడానికి లేదు. అరేంజ్మెంట్ ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్ లేదనుకోండి, అప్పుడు మీరు పర్మిటేషన్ p వేసుకోవచ్చు. కానీ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఓన్లీ సెలెక్షన్ ఒక్కటే వర్కౌట్ అవుతుంది. సో అందుకే 5c3 డివైడెడ్ బై 3 2 1 అంటే 2 2s 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఇస్ 10 ways of selecting things. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 10 ways. అంటే మీనింగ్ ఏంటంటే ఇట్లాంటి 7 5 3 దిస్ ఇస్ 1 way ఆఫ్ సెలెక్టింగ్ ఐటమ్స్, లేదా 6 4 2 ఇదొక వే ఆఫ్ సెలెక్టింగ్, లేదా 7 నేను స్టార్ట్ చేసి 4 అది కూడా చేయొచ్చు, ఇది 2 చేయొచ్చు, 7 4 1 చేయొచ్చు. ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసుకుంటే మనకి మొత్తం ఇట్లాంటి కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి? టోటల్గా మనకి 10 different ways of getting a 3-digit pin with all the conditions mentioned మనకి అర్థమవుతుంది. ఇట్లా ఈజీగా లెస్ దాన్ 1.5 minute మనం సాల్వ్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n minus k plus 1 ck. ఇది ఫార్ములా, దాని మీనింగ్ ఇది. సో వేర్ n ఇది ఓన్లీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాకుండా చేయాలంటే డైరెక్ట్గా వాడాల్సిన ఫార్ములా ఇది. చేస్తే less than 1.5 minute సాల్వ్ చేయొచ్చు. సో వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ అ న్యూ బ్యాచ్ విచ్ విల్ బి స్టార్టింగ్ ఆన్ September 22nd. మనకి దీంట్లో ఇట్స్ అ 2-year ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద న్యూ ఆస్పిరెంట్స్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కాన్సెప్ట్ వెళ్తున్నాం. ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటు 19 బుక్స్ ఇస్తారు, స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బి ఆన్ ఫిలిమ్స్ అస్ వెల్ యాజ్ మెయిన్స్, రెండిట్లో పనికొచ్చేటట్టు. 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఒక స్పెషల్ మెంటర్ విత్ ఎక్స్పర్ట్ సీనియర్ మెంటర్ కూర్చుంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఎట్లా ఆన్సర్ రాయాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా పాయింట్స్ రాయాలి అనేది.
దాంతోపాటు మీకు రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఇన్ కేస్ యూ మిస్ ఎనీ క్లాస్ బికాస్ ఆఫ్ ఎమర్జెన్సీ, వాటిని కవర్ చేయడానికి. ఇవి కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ యువర్ ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో ఇవన్నీ మీకు దీంతో మీకు ఏమవుతుందంటే మీ స్టాటిక్ పార్ట్ మొత్తం అంతా కవర్ అయిపోతుంది. విత్ దిస్ యువర్ స్టాటిక్ పార్ట్ ఇస్ కవర్డ్. దాని తర్వాత యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వేర్ యూ హ్యావ్ టు యూస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్లాస్, అంటే న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ అన్నింటినీ కవర్ చేస్తాం కాబట్టి మీరు చదివిన స్టాటిక్ మెటీరియల్ని ఈ డైనమిక్ మెటీరియల్ని రెండు మిక్స్ చేస్తే మీరు దీంతో స్టాటిక్ పార్ట్ టిక్ అయిపోతుంది, డైనమిక్ పార్ట్ టిక్ అయిపోతుంది. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే మీరు అనుకున్న యూపీఎస్సీ ఎగ్జామ్ని మీరు సింపుల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా కోడిఫైని డీకోడ్ చేసి ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, batch starts from September 22nd. If you have any queries, you can call 8121191985 or you can mail to www.sriramscience.com. Don't forget, September 22nd, join us fast. Start this successful journey. We at Sriram Science Hyderabad, all the expert faculties, mentors, the whole team will sit with the students, help them in this beautiful and about to be successful journey in your careers. So that's all for today. Shamant Padikonla signing off. Bye-bye.